ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త. హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇది సర్వకార్య సిద్ధి యంత్రం అంటారండి. ఇది మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది ఏం పెద్ద భయంకరమైన పూజలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇట్స్ వెరీ సింపుల్. సో, అది ఏంటి అనేది చూద్దాము. ఇదిగోండి. మీరిలా చూస్తున్నారు కదా! సో, ఇదే అన్నమాట సర్వకార్య సిద్ధి యంత్రం అంటారు దీన్ని. మీకు ఏ విధమైన అబ్‌స్ట్రకల్స్ ఉన్నా, ఏమున్నా కానీ ఇట్లాంటి ఈ యంత్రాన్ని మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇది పేపర్‌లో వేశాను. సో, బాగా చేసుకోండి. మీకు సైడ్‌కి కూడా ఇది నేనిక్కడ డిస్‌ప్లే చేయిస్తాను. సో, ఇక్కడ డిస్‌ప్లే అవుతున్నది కదా! ఇదే అన్నమాట. ఈ సర్వకార్యసిద్ధి యంత్రము. దీన్ని ఏం చేయాలి? ఎలా చేయాలి అంటే, దీన్ని ఒక భోర్జపత్రము అంటారనమాట. సో, ఆ భోర్జపత్రాన్ని తీసుకొని అష్టగంధ అని ఉంటుంది. మీకు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. లేదంటే మీకు ఎక్కడైనా మీ ఊర్లలో ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరుకుతుంది. అష్టగంధ తీసుకొని భోర్జపత్రం మీద ఇదో ఇట్లా నేనెట్లయితే గీసానో, ఇలా ఇదంతా కూడాను మీరు గీయాలనమాట. గీసేసి దేవుని గదిలో పెట్టేసి, మీరు రెగ్యులర్‌గా పూజా విధి విధానాలు ఎట్లయితే చేస్తారో అక్కడ పెట్టండి. ఒక 21 డేస్ అలా పెట్టండి. అలా పెట్టేసి, ఆ బూర్జ పత్రాన్ని మీరు 21 రోజుల తర్వాత మీరు దాన్ని తీసుకోవచ్చనమాట. తీసుకొని మీ ఆఫీస్‌లోనో, లేదంటే మీరు కూర్చునే చోటో, లేదంటే మీ కారుంటే కారులోనో, ఇలా ఎక్కడైనా గానీ మీరు ట్రావెలింగ్‌లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ బూర్జ పత్రాన్ని చిన్నగా చుట్టి ఒక యంత్రంలాగా చేసి మీ పర్స్‌లోనో, మీ వాలెట్‌లోనో, మీ బ్యాగ్‌లోనో అక్కడ వేసుకోవడము, లేదంటే మీ ప్యాంట్‌లో ఇలా పెట్టుకోవడము. ఇలా చేయడం ద్వారా సర్వకార్య సిద్ధి అవుతుంది అనేది మనకు తంత్రశాస్త్రం చెబుతోందండి. దీనికి ఇలా చేసిన తర్వాత మీరు 21 రోజులు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం నేను మీకు చెప్తాను. సో, 21 రోజులు ఆ మంత్రాన్ని మీరు డైలీ 11 టైమ్స్ జప్ చేయాలి. ఓకేనా? భయంకరంగా మీకు లక్షలు లక్షలేం లేదు. 11 సార్లు లేదా 18 సార్లు మీరు జప్ చేయండి 21 రోజుల తర్వాత. దీన్ని మీరు జాగ్రత్తగా పూజ గదిలో పెట్టేసి, పూజ రెగ్యులర్‌గా చేసేసి, డైలీ ఆ మంత్ర జప్ చేసేసి, తర్వాత దీన్ని మీరు ఎక్కడైనా గానీ ధరించండి. మీ దగ్గర పెట్టుకోండి. లేదంటే గుమ్మానికి తగిలించొచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. వాలెట్, బ్యాగ్, పర్స్, ప్యాంట్ జోబ్ ఇలా ఎక్కడైనా కానీ మీరేసుకోవచ్చనమాట. సో, ఇలా చేస్తే మీకు సర్వకార్య సిద్ధి, అంతేకాకుండా ఏదన్నా పనుల్లో ఉన్నప్పుడు అబ్‌స్ట్రకల్స్ ఒస్తున్నాయి అనిపించినప్పుడు కూడా ఇలాంటి యంత్రాన్ని మీరు యూజ్ చేయొచ్చండి. సో, ఇది వెరీ, వెరీ సింపుల్ కదా! సో, ఇటువంటి మరిన్ని యంత్రాలు నేను తెలియజేస్తూ ఉంటాను. వెరీ, వెరీ సింపుల్. ప్రతి ఒక్కరూ చేసుకోగలనివి. సో, ఇట్లాంటి మరిన్ని యంత్రాల సమాచారం కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై మా.